వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మెథడ్లో చేశారంటే ఎగ్ బిర్యానీ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోవాలి. బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పుడు పెరుగును వేసుకోవాలి. ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసము, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలను, కొద్దిగా దాల్చిన చెక్క, 5-6 లవంగాలను వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం వేసుకున్న మసాలాలు అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఈ మసాలా ఎగ్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందో లేదో చూద్దాం. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, సాజీరా, స్టార్ అనాస, బిర్యానీ ఆకు, సాల్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సాల్ట్ ఇందాక మనం మసాలాల్లో కూడా వేసాం కదా, అందుకని సాల్ట్ని కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని మెత్తగా కాకుండా 70% ఉడికించుకోవాలి. అందుకోసం మధ్యలో ఈ రైస్ని చెక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఉడికించుకున్న రైస్ని ఈ ఎగ్ మిశ్రమం పైన లేయర్గా వేసుకోవాలి. రైస్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ నెయ్యి, పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. లేదంటే కుంకుమ పువ్వు పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి 10 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. చూసారుగా ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో. ఇక లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కన్నా త్వరగా అయిపోతుంది.